ఛానల్ గోదావరికి అనే అమ్మాయి. యాక్చువల్ గోదావరికి అనే అమ్మాయి లేదని చూస్తున్నారా? గోదావరికి అనే అమ్మాయికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ 3 డేస్లో మా పెళ్లి రోజు ఉన్నది. సో తనకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు. తనకు కాస్ట్లీ గిఫ్ట్ ఇద్దామని చూస్తున్నాను. సో తను ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా చూస్తుంది అని ఒకసారి చూద్దాం. ఆ గిఫ్ట్ ఒకసారి మీకు నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం. నెక్స్ట్ చలో వెళ్దాం. డోర్లు అయితే వేసి ఉన్నాయి, ఇంకా తనకు తెలియదు చేస్తున్నాను. పొట్టి చైతో ఏం చేస్తున్నావు బిడ్డ? పొట్టి ఏం చేస్తున్నావురా? అవునా, నీకు ఒక సర్ప్రైజ్. ఏప్రిల్ ఫుల్ కాదు, నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 3 డేస్లో మన పెళ్లి రోజు ఉన్నది కదా. సో నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఎప్పుడు ఇవ్వలేదు అంటావు కదా, ఈసారి కాస్ట్లీ సర్ప్రైజ్. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయి. ఏంటిది? ఒకసారి ఎక్స్పెక్ట్ చేయి. ఏం చెప్తావు? నువ్వు ఏది ఇచ్చినా కాస్ట్లీనే. ఎందుకంటే ఇంతవరకు ఏదో తేడాగా ఉందేంటి, అందుకే నేను కాస్ట్లీ గిఫ్ట్ ఇద్దామని చూస్తున్నా నీ కొరకు. ఇదేదో తేడా కొడుతుంది. అంతే, నాకు తేడా కొడుతుందట. ఒకసారి కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకో, మంచిగా మూసుకో. వెయ్యి ఆగు బిడ్డ, వెయ్యి ఆగురా. వచ్చింది చైతో, నువ్వు కూడా పక్క జరుగు, మమ్మీ దగ్గరికి జరుగు. నువ్వు కూడా కళ్ళు మూసుకో. అస్సలు నిర్వకే పొట్టి, ఈ దొంగ సూపులు అద్దని అస్సలే అద్దంటున్నా. కళ్ళు మూసుకొని చేతుల ముందు పెట్టు. ఐఫోన్ తీసుకున్నావా? ఎట్లుంది? అరే కాకపోతే ఇక సడన్ గా తీసుకున్నది, పెళ్లి రోజు వస్తుంది అని. ఒకసారి ఓపెన్ చేయి. అమ్మో, మా బచ్చాగాళ్ళు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్. నిజంగా చెప్పు, మనదేనా? మనదే పొట్టి తీసుకుందాం. ఇది అంతా నేను యాక్చువల్గా ఆఫీస్ లో ఉండి బుక్ చేసిన, తనకు తెలియదు. ఆఫీస్ లోనే ఉండి బుక్ చేసిన. మొత్తం స్క్రీన్ గార్డ్ కూడా, ఆ పౌచ్ కూడా వేయించిన. ఓపెన్ చేయి. ఆఫీస్ లోనే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసిన. చూడండి, అసలు నమ్మట్లేదు తను ఇప్పటికి కూడా. అంటే మేము అనుకున్నాము ఏంటంటే ఇంకా కొన్ని రోజుల వరకు ఇట్లా వీడియోస్ క్లారిటీ వస్తలేవు కదా అని తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు తీసుకుందామంటే కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇప్పుడు ఎందుకు తీయని అనుకున్నాం, కానీ తీసుకుంటామని అనుకున్నాం. కానీ ఇట్లా నాకే సర్ప్రైజ్ ఇస్తాడని తెలియదు. ఇప్పటి వరకు తన పాపం ఎప్పుడు ఇవ్వలేదు, నేను ఫస్ట్ టైం ఇచ్చిన, అది కూడా ఐఫోన్. మంచిగా చైతు ఎట్లున్నది? యాక్చువల్లీ వీడియో క్లారిటీ క్లారిటీ ఉండట్లేదని చాలా మంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తున్నారు. ఇంకొంచెం ఒకటి ఎట్లున్నది గిఫ్ట్? సూపర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏప్రిల్ ఫుల్ కాదు యాక్చువల్గా. నువ్వు అంటే ఎట్లా నేను తీసుకుంటా అని అనుకున్నావా? నువ్వు అనుకున్నా కానీ నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తామని అనుకోలేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత తీసుకుంటామని అనుకున్నాం. ఎందుకంటే చాలా మంది రీల్స్ కానీ వీడియోస్ కానీ కొంచెం క్లారిటీ వస్తలేవని అన్నారు. వస్తలేవన్న వాళ్ళే సరే అందరు సజెషన్ మీద ఏంటంటే ఐఫోనే తీసుకోండి, అదే బెటర్ బ్లాగ్స్ పర్పస్ అయితే అని అన్నారు. అన్నోళ్ళు తీసుకుంటామని అనుకున్నాము. ఇప్పుడు కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉందని ఇప్పుడు వద్దని అనుకున్నాము. కానీ నేను ఎలా తీసుకున్నాడు అనే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు చెప్పు. సర్ప్రైజ్ అంటే అవన్నీ అడగద్దు, గంటే సర్ప్రైజ్ లెక్క. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉంది. ఫోన్ బాగుంది, బ్లూ కలర్ లో తీసుకున్నాను. ఇది బ్లూ కలరా? లైట్ బ్లూ అట్నే ఉంటది ఐఫోన్. ఇది బ్లూ కలర్ లాగా ఉన్నదా? లైట్ బ్లూ అన్నట్టు కొంచెం అట్నే ఉంటది. ఇక్కడ నుంచి వీడియోస్ కూడా క్లారిటీగా ఉంటాయి. అది కొంచెం ఇన్ని రోజులు కొంచెం క్లారిటీ లేదు కదా, పిక్చర్స్ కరెక్ట్ లేక మొబైల్. నేను ఇప్పటికీ నమ్ముతలేను ఇది నాదేనా ఏప్రిల్ ఫుల్. అసలే ఏప్రిల్ ఫుల్ ఇట్లా వేస్తుండ, ఏమన్నా ప్రాంక్ వేస్తుండా అని అనుకుంటాను.
మనదే కదా. యాక్చువల్గా నేను తనకు మొత్తమే తెలియదు. ఆఫీసులనే బుక్ చేసిన, మొత్తం అక్కడ చెల్లె ఆపరేట్ చేసిన, తనకి సడన్గా పట్టుకొచ్చి ఇంకా నమ్మతలేదు. అంటే అసలే ఏప్రిల్ వచ్చింది, ప్రాంకులు ఏం చేయలే ఇప్పటి వరకు. అదేమన్నా ప్రాంక్ ఎత్తాండా ఎవరు ఫోన్ ఇట్లా నేను గిఫ్ట్ ఇస్తే ఇట్లనే ఉంటుంది మనతో. నేను ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవానికి. మా పెళ్ళి దగ్గర నుంచి ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది కదా, ఇప్పటి వరకు నేనే ఇచ్చిన తనకు కానీ తను ఇంతవరకు ఇయ్యలేదు. అంటే తన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, ఎందుకంటే ఇక మొగాళ్ళు అంటే అట్నే ఉంటారు అనుకున్నా అంతే. ఇక భూమికి జానుండేవి ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేనే ఇచ్చిన, ఎప్పుడైనా నేనే ఇచ్చిన, కానీ నేను ఇస్తాడు అని అనుకోలేదు. అది ఇంత పెద్దది ఇస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. నేను ఇప్పటికి కూడా నేను నమ్ముతలేను వాస్తవానికి నాకు ఐఫోన్ తీసుకున్నాడని. సూపర్ ఉందా? యాక్చువల్లీ నేను స్క్రీన్ గార్డ్ ఇవన్నీ కూడా నిన్న నైట్ వేయించిన. నిన్న నైట్ వేయించి నిన్ననే వచ్చింది. యాక్చువల్గా మా ఆఫీస్లో పెట్టిన. ఈరోజు అన్నీ తీసుకొని నెల తీసుకొని వచ్చి ఈరోజు సండే కాబట్టి. థ్యాంక్ యూ. చైతే ఎట్లుంది బిడ్డ? ఇదేంటిది? ఐఫోన్. మామూలుకే మస్తు. ఫుల్ ఎక్సైట్మెంట్, వెరీ గుడ్. ఫుల్ రంగ పట్టాడు. మా చిన్న ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. సో ఈ బ్లాగ్ ఎట్లున్నది అసలు? ఫస్ట్ నుంచి తీసిందని కూడా నాకు తెలియదు. ఇక నెక్స్ట్ ఎడిటింగ్ చేసేది నేనే కాబట్టి ఇప్పుడు ఫర్దర్ బ్లాగ్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. అది ఐఫోన్లో తీస్తున్నాం కాబట్టి క్లారిటీ కూడా పిచ్చి క్లారిటీ వస్తాయి అన్నట్టు. సో నెక్స్ట్ బ్లాగ్స్ కోసం అన్నిటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ కంటెంట్ వీడియోలు మాకు అస్సలు తాటత్తలేవు, ఏమత్తలేవు. కొంచెం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు, లేకపోతే మాక్సిమం ఇన్ని రోజులు మేము షార్ట్స్ చేసినాం. యాక్చువల్గా షార్ట్స్ తీసినా కానీ షార్ట్స్ వల్ల పెద్ద మాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిర్రు. కాకపోతే ఆ సబ్స్క్రైబర్స్ మాకు గంట సింబల్ కొట్టట్లేదు. గంట సింబల్ కొడితే మాకు వ్యూ వస్తుంది. మేము లెంత్ వీడియోస్ కూడా కొంచెం చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. అట్లనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తాయి, ఏంటంటే వేరే వాళ్ళకి సజెషన్స్ వెళ్తాయి అన్నట్టు, వీళ్ళ వీడియోస్ చూడుర్రి అన్నట్టు. సో సర్ప్రైజ్ వీడియో ఎట్లున్నది ఎలా అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇంకా నమ్మదలేదు. ఎంత స్మూత్ ఉంది తెలుసా డిస్ప్లే. మన ఫోన్లు వాడి ఈ ఫోన్ వాడితే మాత్రం ఒక్కసారి ఐఫోన్కి అడిక్ట్ అయినామంటే మళ్ళీ ఆ ఫోన్ తప్ప వేరే ఫోన్ వాడలేము. అదన్నమాట ఈరోజు బ్లాగ్. ఇంకా ఈ బ్లాగ్ గిట్ట మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ మాత్రం మర్చిపోయండి. థ్యాంక్ యూ.